ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదు అంటారు. ఎప్పుడైనా వినడం జరిగిందా నీకు? ఆడపిల్ల ఉసురు పోసుకోవద్దు అంటే ఒక అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టొద్దు. ఆ అమ్మాయి ఏడ్చింది అనుకో, బేసిక్గా మగవాడు ఏడిస్తే తాకిద్దో తాకదో కానీ అమ్మాయి ఏడిస్తే కన్ఫామ్ గా రిటర్న్ అంటే మనకి రిటర్న్ అయ్యింది. ఇంట్లో మనకి అన్న చెల్లె ఉందనుకో, చెల్లెని ఎప్పుడు బాధ పెట్టకరా అని అంటారు. ఎందుకనంటే ఆడపిల్ల ఇంటికి లక్ష్మి. అలా మా నాన్న కూడా ఏంటంటే వాళ్ళ చెల్లెలను బాగా రాఖీ పండుగ వస్తే మా అత్తమ్మలు మా ఇంటికి రాలేకపోతే మా నాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టుకొని వచ్చేటోడు. ఏంటంటే ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో అంటే మరి చాలా మంది అసలు ఫ్యామిలీని కేర్ చేయరు. అంటే ఇప్పుడు అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుకోవడం మానేస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఈగోస్ వల్ల. ఇక్కడ కూడా ఆడవాళ్ళ వల్లనే. ఇప్పుడు మగవాళ్ళకి పెళ్లి కానంత సేపు వాళ్ళ చెల్లెనే గాని వాళ్ళనే గాని మంచిగా చూసుకుంటారు, అంటే సూపర్ గా బాగా చూసుకుంటారు. ఒక్కసారి పెళ్లి అయిపోయిన తర్వాత భార్య ఏది చెప్తే భర్తకు అదే భేదం. మీ చెల్లె ఇంటికి ఎందుకు వస్తుంది అని అంటే అవునా ఇంటికి ఎందుకు వస్తుంది, అప్పటి వరకు ఆలోచన రాదు, తర్వాత రియలైజ్ అవుతాడు ఎప్పుడు వాళ్ళకే పెడతావో వాళ్ళకే చేస్తావని. ఇక్కడ వేరే వాళ్ళు ఒకరు మనల్ని పక్కన ఒక మోటివేషన్ స్పీకర్ అంటారు కదా, అలాంటి వాళ్ళని తయారు చేసి మనం పక్కన పెట్టుకుంటాను. భార్య ఒక మోటివేషన్ ఎప్పుడు మీ అమ్మ ఎందుకు, మీ నాన్న ఎందుకు, మీ చెల్లి ఎందుకు, వీళ్ళు ఎందుకు 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 అని నీకే అయిపోయింది నీ బ్రెయిన్. ఒక 10 సార్లు నేను గట్టిగా చెప్తే నువ్వే మారిపోతావు. ఇప్పుడు ఒక మంచి కుటుంబం విడిపోవడానికి మెయిన్ ఏంటంటే అప్పటి వరకు బాగున్న కుటుంబం సడన్ గా ఒకేసారి పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అబ్బా వీళ్ళతోటి నేను ఉండలేనండి మనం వేరే ఉందాం అంటే ఏంది, అక్కడి నుంచి తనని వేరు చేయడమే కదా. అంటే ఇక్కడ అబ్బాయి స్ట్రాంగ్ గా ఉండాలా లేకపోతే అమ్మాయి మారాలంటావు ప్రవీణ్? నువ్వు మీ ఇంటి నుంచి వస్తే నీకు అన్న ఉన్నాడు, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు ఒక ఇది ఉంది. నీ ఫ్యామిలీ ఎలాగో ఈ ఫ్యామిలీ కూడా అలానే అనుకుంటే బాగుంటది వచ్చే అమ్మాయి. ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళే అనుకుంటే వీళ్ళ నేను మంచిగా చూసుకుంటారు. ఇంకొకటి అబ్బాయి తల్లిదండ్రుల మీద, చెల్లె మీద, అన్న మీద, వీళ్ళందరి మీద ప్రేమ ఉండాలి. ఎందుకంటే నీ రక్తం, నీ తోడబుట్టిన తోడు, ఇంకొకటి నిన్ను కనిపించిన తల్లిదండ్రులు, వాళ్ళు లేకపోతే నేను లేను కదా, ఏదో ఇవాళ పెళ్ళి అయింది కదా అనేసి మారడం కరెక్ట్ కాదు. ఇద్దరు ఆలోచించాలి దాని గురించి. సో మొత్తానికైతే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంకొకటి అబ్బాయి అమ్మాయిని బాధ పెట్టొద్దు, అమ్మాయి అబ్బాయిని బాధ పెట్టొద్దు. ఎందుకంటే అబ్బాయి పెట్టే బాధ కన్నా అమ్మాయి పెట్టే బాధ ఎక్కువ ఉంటది. కొంతమంది కోలుకుంటారు, కొంతమంది కోలుకోలేరు. దాంట్లో నుంచి కర్మ ఉందంటే నువ్వు నమ్ముతావా? కర్మ ఉంది అని నమ్మాలి. కర్మ అనేది ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు ఒకరిని అన్యాయంగా మనం నిందించినా, ఒకరిని అన్యాయంగా మనం ఏమన్నా అన్నా, కొట్టినా, చేసినా కర్మ అనేది మనకు నువ్వు అన్ని రోజులు బాగానే ఉంటావు. కర్మ అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది అని అంటే చిన్న సిచ్యువేషన్ బ్యాడ్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి దరిద్రమైన పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి లేపడానికి ఎవరు ఉండరు, ఎందుకంటే వీని కర్మ అంతా అప్పటి నుంచే వెంటాడుతుంది. ఇక అప్పుడు ఏమంటారు ఎవరికైనా, అరే వాడు అసలు పాపం చేసిండు కాబట్టి ఇలా అలా అయ్యిండ్రా. 10 మంది అదే అంటారు. నువ్వు బాగున్నప్పుడు ఎవరు నువ్వు బాగున్నావు అంటారు. నువ్వు బాగుండి ఎవరినన్నా ఏమన్నా అన్నామనుకో, నువ్వు దాన్ని ఏమంటారంటే వీనికి బాగా డబ్బులు ఉన్నప్పుడు అని బాగా ఇది చేసిండు, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిండు అని అంటారు. అప్పుడు ఎవరు సహాయం కూడా చేయరు, ఎందుకంటే అది భగవంతుడు వేసి శిక్ష. నీ దగ్గర ఉంటే ₹1 సహాయం చేయి, కానీ ఎవరిని నిందించకు. ఇంకొకటి అన్యాయంగా ఎవరిని మనం బ్లేమ్ చేయొద్దు, అన్యాయంగా ఒకరిని కొట్టొద్దు, ఒకరిని తిట్టొద్దు. డబ్బు ఉండడం వల్ల మనిషికి వచ్చేది ఫస్ట్ ఏంటంటే పొగరు. డబ్బున్నోళ్ళని నేను అంటలేనులే కానీ డబ్బు పొగరు అంటే మనకు ఉంటుంది, పొగరుని ఇస్తుంది. లెక్క చేయడు. చల్ నీ అమ్మ నా దగ్గర ఉందిరా, ఏంద్రా భయ్, డబ్బు గొప్పదా పేరు గొప్పదా అని అంటే అప్పుడు 10 మంది నీ వెనక నిలబడరు. డబ్బున్నదని అప్పుడు విర్రవీగినాం కదరా, మరి ఇప్పుడు ఏమైంది?